పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయ జీవితంలోనూ అద్భుతంగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మన ఊరి కోసం మాటామంతి అనే డ్రామాను సినిమా స్టైల్లో అద్భుతంగా నడిపించారు. ఇంతకీ ఆ మాటామంతి కథ ఏంటి? ఆ పొలిటికల్ షూటింగ్ ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామస్తుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం రావివలస గ్రామాన్ని ఎంపిక చేశారు. ఏదో తమ గ్రామ సమస్యలు వింటారు కదా అని జనం కూడా నమ్మి అక్కడికి వెళితే సీన్ మొత్తం రివర్స్. రీల్ లాగే రియల్లోనూ మంచి డ్రామాను పండించారు పవన్ కళ్యాణ్. శ్రీ భవానీ థియేటర్లో జరిగిన మాటామంతి కార్యక్రమానికి కేవలం రిహార్సల్స్ చేసిన జనసేన, టీడీపీ నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు. ఆ గ్రామస్తులను మాత్రం లోపలకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం పవన్ కళ్యాణే నడిపించారు. ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలో ముందే శిక్షణ ఇచ్చి థియేటర్లోకి అనుమతినిచ్చారు. తమ గ్రామంలోని సమస్యలను పవన్ కళ్యాణ్కు చెప్పేందుకు వస్తే లోపలికి అనుమతించడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని సమస్యలు పవన్ కళ్యాణ్కు చెప్పుకుందామని ఎంతో ఆశతో వచ్చిన గ్రామస్తులను గేటు వద్ద పోలీసులు ఆపివేశారు. ఎంట్రీ పాసులు ఉన్నప్పటికీ లోపలికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆ గ్రామస్తులు. అయినా ప్రయత్నం ఫలించకపోవడంతో నిరుత్సాహంతో గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. చూశారుగా పవన్ స్టార్ డ్రామా ఏ రకంగా పండించారు. పాపం ఆ అమాయక గ్రామస్తులకు తెలియని విషయం ఏంటంటే ఆ ప్రోగ్రాంకు వెళ్లాలంటే ముందే రిహార్సల్స్ చేయాలి. లోపల కూడా ఏం మాట్లాడాలో, ఎవరు మాట్లాడాలో ముందే స్క్రిప్ట్ సిద్ధం చేశారనే విషయం గ్రహించలేకపోయారు వారు.